అయితే ఇన్ని కష్టాలున్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నారు. అయినా సినిమాని వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దీలో ఛాన్స్ వచ్చేలా చేసింది? అనుకోవచ్చా? డెఫినెట్‌గా అండి. 'రామ్ చరణ్' గారు ఈజ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్ గదా! హ్మ్. సో, ఆయనతో చేయాలని, బుచ్చిబాబు గారితో చేయాలని చాలా ఉంది. హ్మ్. మనసులో ఉంది. కాకపోతే ఇటు క్యాస్ట్ సినిమా చేస్తున్నాను. హ్మ్. అంటే డేట్స్ అడ్జస్ట్ చేయగలనని నేను ఎప్పుడు వెళ్ళలేదు. హ్మ్. ఒక్కసారి వెళ్ళాను. మా బుచ్చిబాబు గారి దగ్గర కలిసాను. సో, బై లక్ అండ్ ఛాన్స్ అక్కడి నుంచే కాలొచ్చింది. మీరెళ్లి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కాలొచ్చింది? నేను చాలా రోజుల ముందు కలిసాను. హ్మ్. అట్లా ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఆఫీస్ తీసిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. హ్మ్. దాని తర్వాత ఇంకా మళ్ళీ అదర్ థింగ్స్‌లో పడిపోయాం. ఓకే. సో, లక్కీగా అంటే ఈ సెకండ్ హాఫ్ అనేది లాస్ట్‌లో స్టార్ట్ చేశారు. ఐ ఓకే. థింక్ షూటింగ్. నవంబర్ అలాగా హ్మ్. స్టార్ట్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేయగానే దెన్ అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తారు కదా! ఎవరెవరు కావాలని. హ్మ్. బట్ ఆయన చెప్పిన వెంటనే నాకు చాలా లో టైమ్‌లో చెప్పారనమాట. హ్మ్. ఇప్పుడు 10 డేస్‌లో షూట్ స్టార్ట్ అవుతుందనంగా నాకు తెలిసింది. హ్మ్. సో, అప్పటికప్పుడు ఇంకా వి షుడ్ డూ సిక్స్ ప్యాక్. అబ్బా! ఆ! సిక్స్ ప్యాక్ చేయాలి. కుస్తీ ఫైట్‌కి రెడీ అయ్యి ఉండాలనమాట. ఆ! ఓకే. సో, దెన్ కుస్తీ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మరి 3 అవర్స్ జిమ్ చేస్తూ మార్నింగ్ 3 అవర్స్ ఇది. ఓకే. సో, 6 అవర్స్ ఓన్లీ బాడీ ప్రాక్టీస్ ఉండేది. అస్సల ఇలా వెళ్ళి పడిపోయేవాళ్ళం అంతే సాయంత్రం.